సమయంలో P9 వరంలోని ఒక ఇంట్లో నైట్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. అంటే రాత్రి పూట దొంగతనం అనమాట. రాత్రి పూట తాళాలు బదులు కొట్టి ఇంట్లో దొరబడి దాంట్లో ఉన్న వస్తువులు అయిపోయినాయి. మరుసటి రోజు ఉదయం 22వ తారీఖుని మన పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే మా సిఏ గారు, అలాగే గణేష్ గారు, మా ఎస్ఐ నరేంద్ర అందరూ కలిసి టీమ్స్ కింద పెట్టుకొట్టి అందరినీ కూడా టీంలోకి పంపించడం జరిగింది. అలాగే అదే రకంగా అక్కడ సీసీ కెమెరాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే ఆ స్ట్రీట్ కార్నర్లో మనకి ఒక సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే దాంట్లో ఒక అఫెండర్ ఒక బండి మీద వచ్చి అక్కడ పార్క్ చేసినట్టు ఇవన్నీ కనపడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఇతనే చేసుంటాడు అని మనం ఐడెంటిఫై చేసి మా టీమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అతని నుంచి మనం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే ఆ అంబాపురంలో జరిగిన నైనవరంలో జరిగిన నేరంతో పాటుగా ఇంకా ఇతర నేరాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. అతని పేరు ములకల నిరంజన్ ఇలియాస్ చందు. అతను బాంబే కాలనీ విజయవాడలో ఉంటాడు. ఇతను గోల్డ్ అఫెండరు. ఇతని మీద పాత కేసులన్నీ చూస్తే ఇతని మీద ఇంచుమించు 60 కేసుల వరకు ఇతని మీద ఉన్నాయి. గోల్డ్ అఫెండరు. ఇతను విజయవాడ సిటీలో వివిధ ప్రదేశాల్లో నేరాలు చేయడమే కాకుండా మనకి పక్కన ఉన్న ఏలూరు జిల్లాలో కూడా ఇతను నేరాలు చేయడం జరిగింది. పాత నేరాలన్నీ పక్కన పెడితే ఇతను మొన్న 18వ తారీఖుని 18/6/24 తేదీన వీడు ఓల్డ్ అఫెన్సెస్లో నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెంటనే వీడు ఊరుకోకుండా మనకి 22వ తారీఖుని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరం, అదే రకంగా 2/7/24 తారీఖున ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక నేరం, అదే రకంగా 16/7/24 తారీఖున నొన్న పోలీస్ స్టేషన్ ఏరియాలో పాత రాజీవ్ నగర్ ఉంది, అక్కడ ఒక కనప నేరం. ఇవన్నీ కూడా చేశాడు. మొత్తం ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే 4 నేరాలు వీడు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అదే రకంగా అతని వద్ద నుంచి మొత్తం బంగారు ఆభరణాలు, అలాగే వెండి ఆర్టికల్స్ అదే రకంగా మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఇంచుమించుగా అతని దగ్గర నుంచి 148 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, అదే రకంగా 613 గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్, అదే రకంగా 1,27,500 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేసాం. ఇవే కాకుండా ఒక శాంసంగ్ సెల్ ఫోను, అదే రకంగా ఒక కెమెరా కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు విషయంలో మనకి ప్రస్తుతం మనకి ఇమీడియట్గా మనకి వితిన్ 2 డేస్లోనే పట్టుకోవడానికి ఏంటంటే లీడ్ దొరికింది. మా వాళ్ళు అన్ని యాంగిల్స్లోనూ కూడా ఓల్డ్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, జైలు మీద ఎవరు రిలీజ్ చెప్పారు, అదే రకంగా ఇక్కడ సీసీ కెమెరాస్లో అన్నీ ఒక రకంగా చుట్టుపక్కలన్నీ ఉన్నాయా లేదా అనేది మా టీమ్స్ అన్నీ కూడా నరేంద్ర వాళ్ళ టీము, అలాగే మా సిఏ గారు, అలాగే ఆచారి, దేవసుధ వీళ్ళందరూ కూడా ఎస్ఐస్ ఎవరి టీమ్స్తో వాళ్ళు అంతా సెర్చ్ చేస్తుంటే మనకి మెయిన్ లీడ్ ఏంటంటే సీసీ కెమెరాస్తో దొరికింది. సీసీ కెమెరాలో వెంటనే వెరిఫై చేస్తే ఫలానోడు అవడానికి అవకాశం ఉంది అనేది క్లియర్గా తెలిసిపోయిన తర్వాత ఆడి గురించి మేము సెర్చ్ చేస్తుంటే దాన్ని బట్టి ఈరోజు ఉదయం మన వాడికి ఇన్ఫర్మేషన్ వస్తే అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ ప్రాపర్టీ అంతా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీడి ప్రస్తుతం 4 కేసులు కొత్తగా ఆడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కొత్తగా 4 కేసులో 4 నైట్ హౌస్ బ్రేకింగ్స్ చేశాడు. అవన్నీ కూడా రికవరీ చేసాం ప్రాపర్టీ. ఇతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి ఎర్రకట్ట దగ్గర. క్యాష్ కెమెరాలు ఇవన్నీ ఆల్రెడీ సీజ్ అయిపోయినాయండి. అన్నీ మనం సీజ్ చేసాం. అంటే డిస్ప్లే పెట్టలేదు కదా మీరు, అందుకని ఓకే 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 అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. వీటి మీద మనకి ఇప్పుడు కొత్త సెక్షన్ మీకు అర్థం కాదేమో. రాత్రి